వెల్కమ్ టు సిపి మీడియా. మనం ఇప్పుడు పెద్దగూడూరు మండల కేంద్రంలోని మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ కొంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారు. అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు భీమనాయక్ గారు కూడా భీమనాయక్ టీం అదేవిధంగా కొంతమంది సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ సమస్య ఏంది, మరి ఎందుకు ఈ గిరిజనులు మరి రోడ్ల మధ్య తిరుగుతూ ఉన్నారు? గత 3 సంవత్సరాల నుంచి ఇష్యూ ఎందుకు నలుగుతూ ఉంది? సాక్షాత్తు గిరిజన ఎమ్మెల్యేలు అదేవిధంగా పక్కనే ములుగు జిల్లా గిరిజన మంత్రి ఉన్నా కూడా ఈ గిరిజన సమస్యలు ఎందుకు తీరడం లేదో మరొకసారి భీమనాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే ప్రవీణ్ గారు. చెప్పండి అన్న, అసలు ఇష్యూ ఏంది, మరి దేని గురించి మీరు మరి ఫైట్ చేస్తా ఉన్నారు? అసలు ఏంది ఇష్యూ ఏంటిది? మిత్రమ్మ అయితే మిత్రమా, ఇది పెద్దగూడూరు మండలం, ఇది ఏజెన్సీ ఏరియా, 170 చట్టం ఉన్న ఏరియా, పీసా చట్టం ఉన్న ఏరియా, అతిపెద్ద గిరిజన జిల్లా, పార్లమెంటు గిరిజన జిల్లా భారతదేశంలోనే. ఈ కుటుంబాలు గత 80 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. అందులో బావి ఉంది, మోటార్ ఉంది, అన్ని ఉన్నాయి. అయినా వీళ్ళు కలెక్టర్ గారికి విన్నపించారు, వినతి పత్రం పెట్టారు, పిఓ గారికి వినతి పత్రం పెట్టారు, ఎస్పీ గారు అందరు పెట్టారు. గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి తిరగరాని అధికారులు తిరిగి సచ్చిరు. పాపం ఈ డిపార్ట్మెంట్ లో ఇతని భర్త శంకరు హోంగార్డు, ఇతను నా భూమి గుంజుకుంటారు. మనిషికి 10 గుంటలు వస్తుంది. లాస్ట్ కు ఆ భూమి అడిగినందుకు పోతే ఆ శ్రావణను శంకర్ ను వీధుల నుంచి తొలగించేశారు, సస్పెండ్ చేశారు. పాపం రోడ్డును పడ్డారు. ఆ భూమి గత 10 సంవత్సరాలుగా పంటలు సరిగా పండక ఇలా హైదరాబాద్ పోయి వలస చేసి బతుకుతున్నారు. భూమికి భూమి ఇవ్వకుండా పీసా చట్టం ఉంది, ఇక్కడ 170 చట్టం ఉంది. తీర్మానం లేకుండా భూమి గుంజుకోవద్దు. ఒకవేళ గుంజుకున్న భూమికి భూమి ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. అయినా మొత్తం పోలీస్ బలగాలతో పోలీస్ యంత్రాంగాలతో భయభ్రాంతులకు గురి చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవట్లే. ఇక్కడ డాక్టర్ మురళి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు ఉన్నారు, ఇక్కడ సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు, పక్కనే సీతక్క ఉంది మంత్రి గారు. ఇది 170 చట్టం అసలు అధికారులకు అవగాహన ఉందా లేదా? ఈ 170 చట్టంలో మొత్తం దొరల చేతుల భూములు ఉంటే వాళ్ళే గుంజుకోవట్లేరు. మేము ఏకలవ్య స్కూల్ కు వ్యతిరేకం కాదు, ఏకలవ్య స్కూల్ నిర్మించాల్సిందే, కట్టాల్సిందే. పక్కన చాలా ఉన్నాయి కదా, దాని అందుకునే వీళ్ళకి ఆదుకోవాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మా లబ్బడి హక్కుల పోరాట సమితి అడుగుతున్నాం. ఇప్పుడు మన పొంగిరెడ్డి రెవెన్యూ మినిస్టర్ ని కలిశారా? మరి మీరు బాధితులు కలిశారా? మరి ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? ఇక చూస్తాను, నేను చెప్తా, అధికారులకు చెప్తా అని చెప్తున్నారు. వాళ్ళు మొత్తం పక్క ఫైల్ పక్క పెట్టేస్తున్నారు. హైకోర్టులో కూడా కేసు వేసినట్టు? హైకోర్టులో కేసు ఉంది. కోర్టు ఏం చెప్పింది? కోర్టు మొత్తం నిన్న పిఓ గారు, ఈ జిల్లా పిఓ గారు, ఏటో నగరం పిఓ గారు అయితే గిరిజనుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని నిన్న ప్రజా దర్బారులో కొత్తగూడ మండల కేంద్రంలో పెట్టారు. వాళ్ళకు భూమి చూపించమని పిఓ గారు చెప్పారు. కానీ ఇక్కడ ఏమారో 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకుండా మొత్తం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిస్తారు, ఏ అనుమతులు లేకుండా. వాళ్ళే మాత్రం పగలగొట్టట్లేరు, వాళ్ళ దొరల భూములు గుంజుకోవట్లేరు, పేదల భూములు గుంజుకుంటారు, గిరిజనుల భూములు. అంటే స్కూల్ కోసం గిరిజన భూమిలే కనిపిస్తా ఉన్నాయి అధికారులకు, మిగతా రెడ్డి దొరలేదు కానీ రెడ్డి భూములు 8 ఎకరాలు 10 ఎకరాలు ఉంది పక్కన. సో మరి ఇప్పుడు అంటే ఓకే, ఇంత ఈ ఇష్యూ ఎన్ని సంవత్సరాల నుంచి నలుగుతా ఉంది? వీళ్ళు సాగు చేసుకుంటున్నారు 80 సంవత్సరాల నుంచి. సాగులో ఉన్న భూమి కాదు, శిస్తు కడుతున్నారు, కరెంట్ బిల్లు కడతా ఉన్నారు, అన్ని హక్కులు ఉన్నాయి. రైతు బంధు ఈ వివాదంతో రావట్లేదు. సో ఇది మిత్రులారా, అదే విధంగా మరి ఇక్కడ సంబంధిత మరి శంకర్ భార్య, మరి మీ హస్బెండ్ ఎందుకు సస్పెండ్ చేశారమ్మా? ఇది ఇక్కడ బాధిత కుటుంబాల సంబంధిత భార్యలు ఇక్కడ ఉన్నారు. మరి శంకర్ ని కూడా విధుల్లో తీసుకోవాలి. పాపం మీ అక్క కూడా ఆ చిన్న పాపను పట్టుకొని తిరుగుతా ఉంది. ఇటువంటి సమస్యలను అధికారులు ఎందుకు దృష్టి కేంద్రీకరించట్లేదు? మరి దీనిపైన మీ ఎల్హెచ్పిఎస్ పోరాటం ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్తులో మీరు ఏ విధంగా ఈ గిరిజన కుటుంబానికి అండగా నిలబడతాం. ఈ జిల్లాలో ఉన్న గిరిజనులందరినీ సమీకరిస్తాం. ఈ 170 చట్టాన్ని అమలు చేయని ఈ అధికారిని సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున మేము మూవ్మెంట్ తీసుకుంటాం, బంద్కు పిలుపునిస్తాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పోరాటం మాకు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా సిపి మీడియా ఈ బాధితుల తరపున పోరాటం చేస్తుంది. అదేవిధంగా భీమనాయక్ గారు మరి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, అనేక విషయాలను ఆయన మరి కొన్ని పోరాటాలు చేసి సాధించారు. ఈ కుటుంబానికి కూడా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా చివరి వరకు ఈ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ మిత్రులారా.